హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హై ప్రోటీన్ హెల్దీ ఓట్స్ లడ్డు చేయడం చూద్దాం. నేను 1 kg రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. కొన్నిగా వేసి డ్రై ఫ్రై చేశాను. ఇందులో మనం 200 గ్రాముల బాదం పప్పు, ఇవి కూడా డ్రై ఫ్రై చేసుకోవాలి. 200 గ్రాముల జీడిపప్పు, అది కూడా డ్రై ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా 100 గ్రాములు ఫ్లాక్స్ సీడ్స్, 100 గ్రాములు చియా సీడ్స్, అన్నీ కూడా సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క దానికి వేగేది కొన్ని తొందరగా వేగుతాయి, కొన్ని లేట్గా వేగుతాయి. అన్నీ కలిపేస్తే మాడిపోతాయి. 200 గ్రాములు నువ్వులు, 50 గ్రాములు పుచ్చపప్పు, 50 గ్రాములు సన్ఫ్లవర్ సీడ్స్, అవి కూడా వేయించుకోవాలి. 100 గ్రాములు గుమ్మడి గింజలు, ఇందులో 4 యాలకులు కూడా వేసి ఒకేసారి వేయించేసుకోండి. ఇందులో మనం ఇంకా పిస్తా, వాల్నట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే వాల్నట్ కొంచెం చేదొస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి దాన్ని పొడిగా కొట్టుకోవాలి. పొడి చేసేసుకొని అంతా పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి బెల్లము 1/2 kg పైన కొంచెం ఎక్కువ పడుతుంది. మీ స్వీట్ని తగ్గట్టు మీరు వేసుకోండి. దీన్ని కూడా పొడి చేసేసుకొని మన ఈ ఓట్స్ పౌడర్ మిశ్రమంలో వేసి అంతా నీట్గా కలిసేటట్లు కలుపుకోవాలి. ఒకసారి ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేస్తాం. డ్రై కోకోనట్ పౌడరు, ఇది 200 గ్రాములు డ్రై కోకోనట్ పౌడర్. ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, లేదా బయట దొరుకుతుంది. ఇందులోకి 150 నుంచి 200 గ్రాములు నెయ్యి పడుతుంది. అది కూడా వేసేసుకొని ఇంకా బాగా అంతా కలిపేసుకొని ఉండలు చుట్టేసుకోవాలి. యాక్చువల్గా మనం ఇది లడ్డూలాగా చేసుకోకపోయినా 2 పౌడర్ చేసి పక్కన పెట్టేసుకొని 2 స్పూన్ల పౌడరు, ఒక బనానా, మిల్క్ వేసి మిల్క్ షేక్ చేసేసుకొని పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి చేయొచ్చు. ఇది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి, జిమ్ లాంటివి చేసే వాళ్ళకి బయట దొరికే ప్రోటీన్ పౌడర్ కంటే హెల్తీగా ఉంటుంది. మన ఓట్స్ లడ్డు రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.